తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారి ఫలితాలు మంచి చెడుల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక కర్కాటక రాశి వారికి మరి ఈ పీరియడ్లో ఎలా ఉండబోతుందో మంచి చెడుల గురించి తెలియజేస్తారా? ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ స్థితిగతులను తెలుసుకుందాం. లాభంలోని గురువు 12వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, 3వ ఇంట కేతువు, అలాగే 8వ ఇంట రవి శని బుధ మరియు 9వ ఇంట శుక్రుడు రాహు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, లేదా కాంట్రాక్టులు, ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళకి, కొన్ని రకాల వ్యాపారస్తులకి మరియు నిరుద్యోగస్తులకి తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొరెక్కి వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి H1B వీసా కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కగా అనుకూలమైనటువంటి వార్త వింటారని చెప్పవచ్చు. ఇక విదేశీ యానానికి సంబంధించి కూడాను అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ అనేటువంటి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ పెరుగుతాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరగడం, ముఖ్యంగా కుటుంబంలో వారి యొక్క పరపతి విలువ పెరగడం, కొంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఏ ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలియచేసుకునే ముందు, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. మంచి శుభవార్త వింటారు. సంతానపరమైనటువంటి సమస్యలు కూడాను తీరుతాయి. అలాగే ధనాదాయం కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ ఏ రంగాలలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందంటే, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ మరియు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, FMCG, జనరల్ స్టోర్స్, అలాగే సూపర్ మార్కెట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్, అలాగే ఇంకా ఈ పూజా స్టోర్స్, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలము. మీరు పెట్టిన దానికి చక్కగా ఆనందకరంగా ఇంకా రెట్టింపు లాభాన్ని పొందుతారు. అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ చెప్పినటువంటి వ్యాపారాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇక ఇంకా ఏ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయనంటే, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే న్యాయ సంబంధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చుకు మించినటువంటి యోగ్యత, విలువ, అలాగే ఆనందకరమైనటువంటి జీవితం అన్నీ కూడాను మీరు ఏదైతే సాధించుకోవాలనుకుంటారో ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సాధించుకుంటారు. కానీ ఖర్చు కూడా కొంత ఉంటుంది. సిమెంట్ మరియు ఐరన్ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, దిగువ తరగతి ఉద్యోగులుగా కింది స్థాయి ఉద్యోగస్తులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు తీసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకి మాత్రము అనుకూలంగా లేదు. మీరు అనుకున్నది దానికంటే వ్యతిరేకంగా వచ్చే అవకాశాలని, కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి సమయం కాదు. ఇదొక్కటి తప్ప మీకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు రాజకీయ పదవిని ఆశించి భంగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మంచి చెడు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 26వ తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గత జన్మ కర్మదోషాలు ఉండడం వలన ఈ జన్మలలో సమస్యలు ఉంటాయి కాబట్టి
కర్మదోష నివారణ తిలహోమాలు. ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది. కావున శనిదోష నివారణ హోమాలలో భాగంగా సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వచ్చే సంవత్సరం కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16, 17వ తారీఖుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు కలుగుతుంది. మీ యొక్క అవసరాలకి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం, విందులు వినోదాల్లో మీ యొక్క సభ్యులతో స్నేహితులతో సోదర సోదరులతో కలిసి ఆనందంగా గడపడం అనేటువంటిది ఉంటుంది. అలాగే ముఖ్యంగా రాని బాకీలు కూడాను వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తారీఖుల్లో కనుక చూసుకుంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన మీకు కలుగుతుంది. ఇక 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపించడము, మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అనారోగ్యం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను బద్ధకంతో కూడుకున్నటువంటి జీవితం, పెద్దల యొక్క సహాయ సహకారాలు లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, మీరు ఎవరినైతే డబ్బు అప్పుగా అడుగుతారో వారు ముఖం చాటేయడం, తద్వారా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ధనపరమైన సమస్యలను కూడా మీరు ఫేస్ చేస్తారు. 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాజ్యములలో మీరు విజయాన్ని పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఆస్తికి సంబంధించినటువంటి హక్కులకి సంబంధించినటువంటి పోరాటంలో మీకు విజయం లభిస్తుందని చెప్పవచ్చు. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే పెద్దల యొక్క అనుగ్రహము, పుణ్యక్షేత్ర సందర్శనము, అలాగే మీరు ఎన్నాళ్ళ నుంచో కలవాలనుకున్నటువంటి వ్యక్తులని కలిసే అవకాశము ముఖ్యంగా గోచరమవుతుంది. విదేశీ యానానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విదేశీ విద్యకి కూడాను అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవడం, ధనపరమైనటువంటి సమస్యలు తీరడం, భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లకి కొంత మానసికమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఒక చికాకు అనేటువంటిది మిమ్మల్ని వేధిస్తుంది. ధనము ప్రవాహంలా ఖర్చులు అధికంగా ఎక్కువైపోతాయి. ఆ రోజు వరకు ఉన్నటువంటి ఖర్చుల్ని తొలగించుకోవడము చాలా మంచిది. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు వచ్చే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 18, 19, 20వ తారీఖుల్లో మరియు 27, 28 ఈ తారీఖుల్లో ఆకస్మిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కావున జాగ్రత్తలు పాటించండి. ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడము, లేకపోతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం పెట్టుకుంటే అప్పుడు వచ్చే ఖర్చులకి మీకు కొంత వెసులుబాటు అనేటువంటి కలిగి మీరు కొంత సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమున్నాయంటారు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం ఒక 3 సార్లు పారాయణం చేయండి. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాల గురించి అలాగే పరిష్కార మార్గాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.